ఫ్రెండ్స్ మాది తిరుపతి జిల్లా. మేము ఇలాంటి కోతులు పడతాం. ఈ కోతులకైతే మాత్రం మామూలుగా బ్యాచులు లెక్క పడతాం. పల్లెటూరులో అయితే, టౌన్లో అయితే కోతికి 1200 లెక్కన పీసుకు పడతాం. పట్టిన కోతులు సురక్షితంగా పట్టి సురక్షితంగా అడవిలో వదిలిపెడతాం. మీ ఊర్లో సర్పంచ్ గారు కానీ లేదా పంచాయతీ సెక్రటరీ కానీ వాళ్ళ ద్వారా పడతాము. పట్టిన కోతులు క్షేమంగా బోనికి ఎక్కించి వదిలిపెడతాము. మేము పట్టే విధానాలు ఈ విధంగా ఉంటుంది, చూడండి. ఏ కోతిని కూడా ప్రాణాలకి హామీ లేకుండా పడతాం, నీట్గా పడతాం. పట్టిన కోతులు సురక్షితంగా అడవిలో వదిలిపెడతాము, చూడండి. మీ పక్కన మీ సర్పంచ్ ద్వారా కానీ మీ సొంత పొలాల్లో ఇబ్బంది పడుతున్నా కానీ చెప్తే. ఫ్రెండ్స్ మాది తిరుపతి జిల్లా. మేము ఇలాంటి కోతులు పడతాం. ఈ కోతులకైతే మాత్రం మామూలుగా బ్యాచులు లెక్క పడతాం. పల్లెటూరులో అయితే, టౌన్లో అయితే కోతికి 1200 లెక్కన పీసుకు పడతాం. పట్టిన కోతులు సురక్షితంగా పట్టి సురక్షితంగా అడవిలో వదిలిపెడతాం. మీ ఊర్లో సర్పంచ్ గారు కానీ లేదా పంచాయతీ సెక్రటరీ కానీ వాళ్ళ ద్వారా పడతాము. పట్టిన కోతులు క్షేమంగా బోనికి ఎక్కించి వదిలిపెడతాము. మేము పట్టే విధానాలు ఈ విధంగా ఉంటుంది, చూడండి. ఏ కోతిని కూడా ప్రాణాలకి హామీ లేకుండా పడతాం, నీట్గా పడతాం. పట్టిన కోతులు సురక్షితంగా అడవిలో వదిలిపెడతాము, చూడండి. మీ పక్కన మీ సర్పంచ్ ద్వారా కానీ మీ సొంత పొలాల్లో ఇబ్బంది పడుతున్నా కానీ చెప్తే. ఫ్రెండ్స్ మాది తిరుపతి జిల్లా. మేము ఇలాంటి కోతులు పడతాం. ఈ కోతులకైతే మాత్రం మామూలుగా బ్యాచులు లెక్క పడతాం. పల్లెటూరులో అయితే, టౌన్లో అయితే కోతికి 1200 లెక్కన పీసుకు పడతాం. పట్టిన కోతులు సురక్షితంగా పట్టి సురక్షితంగా అడవిలో వదిలిపెడతాం. మీ ఊర్లో సర్పంచ్ గారు కానీ లేదా పంచాయతీ సెక్రటరీ కానీ వాళ్ళ ద్వారా పడతాము. పట్టిన కోతులు క్షేమంగా బోనికి ఎక్కించి వదిలిపెడతాము. మేము పట్టే విధానాలు ఈ విధంగా ఉంటుంది, చూడండి. ఏ కోతిని కూడా ప్రాణాలకి హామీ లేకుండా పడతాం, నీట్గా పడతాం. పట్టిన కోతులు సురక్షితంగా అడవిలో వదిలిపెడతాము, చూడండి. మీ పక్కన మీ సర్పంచ్ ద్వారా కానీ మీ సొంత పొలాల్లో ఇబ్బంది పడుతున్నా కానీ చెప్తే.